ఓం నమ శివాయ. ఈరోజు మహాశివరాత్రి పర్వదినము. ఈరోజు ప్రాతకాలం నుంచి స్వామివారికి ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ, అనంతరం అభిషేక అర్చన కార్యక్రమాలు ఉదయం 4:30 నుంచి కూడా ప్రారంభమవుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పంచామృత అభిషేకములు అలాగే పులోదక రసాలతో అభిషేకములు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈరోజు సాయంకాలం 7 గంటల నుంచి కూడా స్వామివారికి రుద్రాభిషేక కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. రాత్రి 12 గంటలకు స్వామివారి యొక్క లింగోద్భవ కాలం, అంటే లింగోద్భవ కాలంలో స్వామివారు లింగ రూపంలో ఉద్భవిస్తారు కాబట్టి ఆ లింగోద్భవ కాలంలో స్వామివారికి బియ్యంతో అభిషేకం చేసి స్వామివారి శాంతింపజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు అంతా కూడా భక్తులు వివిధ ఎటువంటి అయినా సరే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా పెళ్లి కాని వారు పెళ్ళి అవ్వాలన్నా, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇవన్నీ కూడా తొలగిపోవాలి అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరగాలని మనసులో కోరిక కలిగిన వారందరూ కూడా స్వామివారి యొక్క అభిషేక పూజా కార్యక్రమంలో పాల్గొనవలను. అలాగే ఈరోజు ప్రత్యేకమైనది, ఎందుకంటే ఇటు అమ్మవారికి అటు శివుడికి చాలా ప్రాముఖ్యమైనది. అర్ధనారీశ్వరుడు అంటాం కదా, ఆ అర్ధనారీశ్వరుడికి కావలసిన విధంగా ఈరోజు శుక్రవారం పడింది కాబట్టి అటు అమ్మవారికి ఇటు అయ్యవారిని కూడా ఇద్దరిని కూడా పూజించుకోవడం చాలా విశేషం. ఇలాంటిది మళ్ళీ 100 సంవత్సరాలకు కానీ ఒకసారి కానీ రాదని, మళ్ళీ ఇలాంటి విషయాలు ఇలాంటివన్నీ కూడా జరగడానికి మళ్ళీ ఒక పుష్కర కాలం వరకు మళ్ళీ ఇలాగ రాదు. ఎప్పుడు శుక్రవారం త్రయోదశి చాలా పర్వదినం ఇలాగ కలిసి వచ్చిందంటూ జన్మలో ఎప్పుడు జరగదు. జన్మానికో శివరాత్రి అంటాం కాబట్టి ఈ విధంగా ఈ యొక్క శివరాత్రి పూజా కార్యక్రమం నిర్వహించుకుని భక్తులందరూ కూడా స్వామివారి యొక్క కృపకు పాత్రలవుతా మరి కూర్చున్నాం. అలాగే విద్య కోసం కానీ వ్యాపారం విషయంలో కానీ ఎటువంటి అయినా ఆటంకాలు ఉన్నా సరే ఆ పరమేశ్వరుని యొక్క అభిషేకంలో పాల్గొని స్వామివారిని ఈ రాత్రంతా కూడా జాగరణ చేసి రేపు ఉదయం మరునాడు ఉదయం సముద్ర స్నానం ఆచరించి మళ్ళీ గుడికి వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటే ఎటువంటి ఆటంకాలు ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి. ఇట్లు ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం యొక్క విశిష్టత. ఇట్లు కోదండరామాలయం, వైర్లెస్ కాలనీ, విశాఖపట్నం. అయ్యా కర్పూరం ఉంటుందా?
ఎంతుంది నారాయణ పువ్వులందరికీ అందజేయండి. అదే చెప్పాను ఈశ్వర స్వామినే ఆత్మ ప్రదక్షిణ ఏంటి ఒక ప్రదక్షిణానికి పువ్వులకి మంత్రపుష్పం పువ్వులు అవి ప్రదక్షిణం వేరు. ఓం శాంతి శాంతి రావాలి. రాయిస్తారా? ఒకటి అయ్యా ఏదో పట్టుకురమ్మంటున్నారు. మీరు పోతున్నా నేను పంపిస్తాను. కూర్చోండి ఇక్కడ అవి ఇచ్చిన అక్కడ పెట్టి అక్కడ మహాశివరాత్రి అంటే ఏమిటి? నమస్తేస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహన్ దేవాయ నమః.
జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి మాఘ బహుళ చతుర్దశి తిథిన చంద్రుడు సూర్యునికి దగ్గరవుతాడు. ఆ సమయంలో జీవన రూపమైన చంద్రునికి శివరూపుడైన సూర్యునికి మధ్య యోగం కలుగుతుంది. అందువల్ల ఈ చతుర్దశి నాడు శివపూజ చేసిన వారికి అభిష్ట సిద్ధి కలుగుతుంది. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి దుఃఖ నివృత్తికై క్షీరంతోనూ, బుద్ధి వికాసానికి పంచదారతోనూ, శత్రునాశానికి తైలంతోనూ, భోగ ప్రాప్తికి సుగంధ ద్రవ్య జలాలతో, ఐశ్వర్యానికి తేనెతో, సంతాన ప్రాప్తికి చెరుకు రసంతో, మోక్ష ప్రాప్తికి గంగాజలంతో అభిషేకించాలని పురాణాలు పేర్కొన్నాయి. మహాశివరాత్రి వ్రతాన్ని రాత్రిపూట జరుపుకుంటారు. అందువల్ల కృష్ణపక్ష చతుర్దశి రోజు వచ్చిన రాత్రికి ఓ ప్రత్యేకత ఉంటుంది. చతుర్దశి రోజు ఎవరైతే శివపూజన చేస్తారో, ఆ రాత్రి జాగారం చేస్తారో వారికి మళ్ళీ తల్లిపాలు తాగే అవసరం రాదు. గరుడ, పద్మ, స్కంద, అగ్ని మొదలైన పురాణాలతో దీన్ని ప్రశంసించడం జరిగింది. మనుషులు ఎవరైతే శివరాత్రి రోజున ఉపవాసం చేసి బిల్వ పత్రాలతో శివపూజ, రాత్రి జాగరణ చేస్తారో వారిని పరమశివుడు నరకాన్ని నుండి రక్షిస్తారు, ఆనందాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాడు. వ్రతం చేసేవారు శివమయంతో లీనమైపోతాడు. దానం, తపం, యజ్ఞం, తీర్థయాత్రలు, వ్రతాలు లాంటివి ఎన్ని కలిపినా మహాశివరాత్రికి సరితూగలేవు. వరాహోపనిషత్తులో ఈ విధంగా చెప్పబడింది. మహాశివరాత్రి వ్రతంలో జాగరణ అవసరం. వ్రతానికి యోగ్యమైన కాలం రాత్రి. ఎందుకంటే రాత్రిపూట భూత శక్తులు శివుడు తిరిగే సమయం అన్నమాట. చతుర్దశి రాత్రి ఆయనను పూజించి అభిషేకించాలి. భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో ఈ విధంగా స్పష్టంగా చెప్పాడు. సమస్త ప్రాణుల నిగ్రహ పురుషుడు రాత్రి కాలంలో మేల్కొని తిరుగుతూ ఉంటాడు. అతనిలోని ప్రాణులన్నీ జాగృతంగా ఉంటాయి. అంటే భోగ సంగ్రహంలో మునిగి ఉంటాయి. తత్వాన్ని అర్థం చేసుకోగల మునులు దృష్టిలో రాత్రి అది. శివరాత్రి పర్వదినాన్ని ఎంతటి మహత్యం ఉందో తెలియజెప్పే కథ ఇది. శక్తి ఉన్నవారు, పండితులు శాస్త్రబద్ధంగా వ్రతాలు, పూజలు శివరాత్రి నాడు చేసి పుణ్యఫలం పొందుతుంటారు. మరి అలాంటివేవీ లేని సామాన్యుల పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం కూడా ఈ కథాంశంలో దొరుకుతుంది. బిల్వ దళార్చన, జలాభిషేకం అంటే శివుడికి ఎంతో ప్రీతి కూడా అక్కడ అవగతమవుతుంది. ఇంకా విచిత్రం ఏమిటంటే ఈ కథంతా ఓ అటవికుడు ఓ 3 నడమ జరిగింది కావడం. శివపురాణం కోటి రుద్ర సహిత 40వ అధ్యాయంలో ఈ కథ ఉంటుంది.
स्तुकुण्डलं वनस्पतिर्भवेद् नानागन्धेषु अहाग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगुणं समर्पयामि। नमः पार्वतीपते हर हर महादेव शंभो शंकर। మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.